బిగ్ బాస్ కి వెళ్ళాలనుకున్నావు, కామన్ మ్యాన్ కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకున్నావు. సో బిగ్ బాస్ టీమ్ ని ఎలా అప్రోచ్ అయ్యావు, ఏంటి ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? అది జూలైలో జరిగింది. జూలై, ఓకే. జూలైలో నేను చూసా, అది ఇంకా ప్రోమో వదిలిన రోజే అనుకుంటా, మేబీ ఆదిరెడ్డి గారు పెట్టారనమాట. ఈ లింక్ ఉంది, ఇందులో 3 minutes ఉండాలి, ఇంత దాంట్లో పెట్టాలి, ఇంత ఎంబీలో పెట్టాలి, మీరు అనుకున్నది చెప్పండి అని చెప్పారు. నేను కూర్చొని 3 నిమిషాలు వీడియో చేసి, అది అర్ధరాత్రి 3 గంటలకి నైట్ డ్రెస్ మీద, నైట్ డ్రెస్ అంటే అది స్లీవ్లెస్ బాక్సర్స్ మీద మొత్తం ఇదంతా ఓపెన్ ఉండి ఒక బనిన్ టైప్ లో కూర్చొని ఏం చెప్పాలని ప్రిపేర్ అవ్వకుండా ఏం చెప్పాలో చెప్పేసిన పెట్టేసి ట్రై చేసిన. సబ్మిట్ అయిన విషయం కూడా నాకు తెలియదు. అది సబ్మిట్ అని కొడుతుంటే అది సబ్మిట్ అయినట్టు, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలే. ఇంకా అవ్వట్లేదులే వదిలేసా. 10 రోజుల తర్వాత కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చినప్పుడు నా దరిద్రం ఏంటంటే అప్పుడే నాకు బ్యాలెన్స్ అయిపోయింది. అయ్యో, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు. పైన ట్రూ కలర్ లో ఐడెంటిఫై బై అని చెప్పి ఒక పేరు పడుతుంది. ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి కాదు 4 times వచ్చింది ఆ రోజులో. సో ఎక్కడ కొడుతుంది సీనా అని చెప్పి వెంటనే బ్యాలెన్స్ అయిపించుకున్న నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చింది, ఎత్తితే బిగ్ బాస్ నుంచి అని చెప్పారు. 3:40కి వేయించుకున్నా, 5 o'clockకి మీటింగ్ అని చెప్పారు. ఇంకా కూర్చున్న తర్వాత క్వశ్చన్స్ అడిగారు. జూమ్ మీటింగ్స్ లో మీకు కోపం వచ్చే 3 విషయాలు ఏంటి, మీకు బాధ వేసే 3 విషయాలు ఏంటి, మీకు ఆనందం వేసే 3 విషయాలు ఏంటి,